నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ అబ్బాయి నాయుడు. నేను ఈ వీడియోలో చెప్పే అంశం ఏమిటంటే, కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న సంచలనాత్మక నిర్ణయంతో పరిశ్రమ వర్గాలలో రేగిన అలజడి, వెంటనే వెనక్కి తగ్గిన సిద్ధరామయ్య సర్కార్. ఈ వీడియో పూర్వపరలోనికి వెళ్లే ముందు దయచేసి ఈ వీడియోని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేసి షేర్ చేయండి. ఇక వీడియోలోని ముఖ్యాంశాలకు పోయినట్లయితే, 2-3 రోజుల ముందుగా సిద్ధరామయ్య ప్రభుత్వం కర్ణాటకలో కేబినెట్ సమావేశంలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగింది. అదేంటంటే, కర్ణాటకలో ప్రభుత్వం మరియు ప్రైవేటు పరిశ్రమలలోని ఉద్యోగస్తులలో 100% కన్నడుగులకే ఇవ్వాలి, స్థానికులకే ఇవ్వాలనే ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగింది. ఈ తీర్మానం ఆమోదంతో పరిశ్రమ వర్గాల్లో తీవ్రమైన ఆందోళన రేకెత్తింది. ఎందువల్లంటే, ఈ పరిశ్రమలో కావాల్సినటువంటి ఎంప్లాయీస్ను, అనుభవజ్ఞుల్ని, క్వాలిటీ ఉండేవాళ్ళని, నిపుణుల్ని మేము తెచ్చుకుంటాము. అది మంచి అనుభవజ్ఞులు, నిపుణులు, మంచి వర్త్ ఉండేవాళ్ళు, స్కిల్ ఉండేవాళ్ళు ఇక్కడ దొరకకపోతే మేము ఇక్కడ లోకల్లోని స్కిల్ లేని వాళ్ళని తీసుకొని మేము ఏం చేయాలి అనే ఉద్దేశంతో ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఈ విధమైన ఆందోళన చేస్తూ అసోచామ్ అధ్యక్షుడు ఆర్కే మిశ్రా ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా మణిపాల్ విద్యా సంస్థల అధ్యక్షులు, చైర్మన్ అయినటువంటి మోహన్ దాస్ పాయ్ గారు మరియు బయోకాన్ వ్యవస్థాపకురాలు మజుందర్ దాస్ అనే వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రకటన చేయడం జరిగింది. దీని యొక్క పూర్వపరాలకు వెళ్ళినట్లయితే, ప్రైవేటు పరిశ్రమకు సంబంధించి ప్రైవేటు వర్గానికి సంబంధించినటువంటి పరిశ్రమలు అనేక రంగాలలో ఉంటాయి. ఆటో రంగంలో ఉంటుంది, అదేవిధంగా వ్యవసాయ రంగాల్లో ఉంటాయి, అదేవిధంగా ఇంకా అనేక రంగాల పరిశ్రమలనే ఉంటాయి. అంటే స్థానికతకు చెందినటువంటి అనేక రంగాలలో కూడా ప్రైవేటు పరిశ్రమలు ఉంటాయి. ఈ స్థానికంగా జరిగే వ్యాపారాలలో, ఆ రాష్ట్రానికి సంబంధించిన వ్యాపారాలకు సంబంధించిన ప్రైవేటు పరిశ్రమలలో స్థానికులను పెట్టుకున్నా కూడా ఎటువంటి అభ్యంతరం ఎవరికీ లేదు. దానివల్ల ఎవరికీ కూడా ఎటువంటి నష్టం లేదు. కానీ గ్లోబలైజేషన్ వ్యాపారాలు చేసేటటువంటి ఐటీ, బీటీ వంటి ప్రైవేటు పరిశ్రమలలో ఇటువంటి తీర్మానం చాలా ప్రమాదకరం. ఎందువల్లంటే, ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, బీటీ, ఈ పరిశ్రమలన్నీ కూడా వాటి యొక్క వ్యాపారాలు అనేవి గ్లోబలైజేషన్కి సంబంధించినవి. అంటే ఇంటర్నేషనల్కి సంబంధించిన కంపెనీలు, ఇంటర్నేషనల్ సంబంధించిన, అంటే అన్ని రాష్ట్రాలు ప్రపంచంలోనే కార్యకలాపాలు చేసేటటువంటి కంపెనీలకు చెందినటువంటి ప్రాజెక్టులను తయారు చేసి మెయింటైన్ చేసేటటువంటి పనిని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ కంపెనీలు చేస్తూ ఉంటాయి. ఈ విధంగా గ్లోబలైజేషన్ వ్యాపారం చేసేటటువంటి ఐటీ కంపెనీలు ఒక బెంగళూరులోనే ఉండాలని లేదు, హైదరాబాద్లోనే ఉండాలని లేదు, అమరావతిలో ఉండాలని లేదు, ఒక మారుమూలు పల్లెలో కూడా ఉండొచ్చు, ఉండి బిజినెస్ చేయొచ్చు. అటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి ఐటీ కంపెనీలు కర్ణాటక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలతో వలసపోతాయి. కొత్త పరిశ్రమలు ఏవి కూడా ఇక్కడ రావు. కాబట్టి ఇది కర్ణాటక ప్రభుత్వానికి చాలా ప్రమాదకరం, ఆర్థికంగా కూడా చాలా దెబ్బ అని అందరూ ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఐటీ కంపెనీలో ఐటీ నిపుణులని, దాని ప్రావీణ్యత ఉన్నవాడిని, చదువులో ప్రావీణ్యత కలిగిన వాళ్ళను, అనుభవజ్ఞులను, ఎక్కువ టాలెంట్ ఉన్నవాడిని, అంటే స్కిల్ ఎక్కువ ఉన్న వాళ్ళని తీసుకుంటారు. ఆ విధంగా స్కిల్ ఎక్కువ ఉన్నవాళ్ళు కానీ దొరకకపోతే ఆ కంపెనీ ఆ వ్యాపారంలో వెనకంజ వేస్తుంది, దాన్ని డెవలప్ చేసుకోలేదు. అంటే వాళ్ళకి ఒక ఆ రాష్ట్రమా, ఈ రాష్ట్రమా, ఆ ఊరా, ఈ ఊరు అనే సంబంధం లేదు. వాళ్ళు చేసేటటువంటి వర్కులో ఎవరైతే ప్రావీణ్యత కలిగి ఉంటారో, ఎవరైతే స్కిల్ అయితే కలిగి ఉంటారో వాళ్ళనే ఎంప్లాయీగా సెలెక్ట్ చేసుకుంటుంది. ఈ విధంగా ఎంప్లాయీస్ని సెలెక్ట్ చేసుకోవటం వల్లనే కంపెనీ మనుగడ సాగిస్తుంది. వాళ్ళ యొక్క వ్యాపారంలో కూడా నాణ్యత ఉంటుంది, వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతారు. కాబట్టి ఈ విధమైన నిర్ణయాల వల్ల స్థానికులను తీసుకున్నట్లయితే వాళ్ళలో ఎడ్యుకేషన్ సరిగా ఉండదు, ప్రమాణాలు సరిగా ఉండదు, స్కిల్ డెవలప్మెంట్ అనేది ఉండదు. కాబట్టి ఈ కఠినమైన నిర్ణయము, ఈ రూలింగ్ అనేది మంచి పద్ధతి కాదు. ఈ విధమైన నిర్ణయాలు తీసుకున్నట్లయితే మేము వేరే రాష్ట్రాలకి, వేరే ప్రదేశాలకి తరలిపోతామని హెచ్చరించడం జరిగింది.
ఈ విధమైన అలజడితో, ఈ విధమైన హెచ్చరికలతో సిద్ధరామయ్య ప్రభుత్వం వెంటనే వెనక్కి తగ్గడం తగ్గింది. మేము ప్రైవేటు పరిశ్రమలకు సంబంధించింది కాదు, ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ మాత్రమే దాదాపు 75% లోకల్ వాళ్ళని తీసుకోవాలి అనేదే మా నిర్ణయము. కానీ ప్రైవేటు పరిశ్రమలకు సంబంధించి మేము ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు అని చెప్పడం జరిగింది. అతను ఎక్స్లో పెట్టినటువంటి పోస్ట్ను వెంటనే తొలగించడం జరిగింది. కాబట్టి ఎప్పుడూ కూడా ఇటువంటి నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకోకూడదు. గ్లోబలైజేషన్ జరిగినటువంటి ఈ రోజుల్లో కూడా కంపెనీలలో స్థానికులను మాత్రమే తీసుకోవాలి. ఎటువంటి మీ స్థానికత సంబంధించిన వ్యాపారాలు, ఆటోమొబైల్ రంగము, మీకు వ్యవసాయ పారిశ్రామీకరణ చెందినటువంటి పరిశ్రమలలోనూ, అదేవిధంగా మీ లోకల్గా పెట్టినటువంటి ఇండస్ట్రీలోనూ, వీటన్నిటిలో కూడా మీ లోకల్ వాళ్ళనే తీసుకోవాలి. స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలి. అది ధర్మం, న్యాయం. కానీ ఇటువంటి గ్లోబలైజేషన్ వ్యాపారానికి సంబంధించినటువంటి ఐటీ, బీటీ కంపెనీలకు సంబంధించింది అనుభవం, క్వాలిటీ లేకపోతే, ప్రావీణ్యత లేకపోతే వాళ్ళ వ్యాపారాలు దెబ్బతినటమే కాకుండా సమాజానికి వాళ్ళు క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వలేరు. కాబట్టి ఈ నిర్ణయం ఇప్పటికైనా వెనక్కి తగ్గడం మంచిదైంది. వెంటనే దీన్ని వెనక్కి తీసుకోవటం వల్ల అందరూ కూడా హర్షం చేస్తున్నారు. ఇటువంటి నిర్ణయాలు ఏ ప్రభుత్వాలు కూడా తీసుకోకూడదు. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కూడా 75% స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని ఒక తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోదగ్గ ఎక్కువ సంఖ్యలో ఐటీ పరిశ్రమలు ఆయనేం తేలేదు కాబట్టి, కొత్తగా ఆయనేం పరిశ్రమలు తెచ్చిన బాబత్ లేదు కాబట్టి దాని గురించి అప్పుడు పెద్ద ఆందోళన వ్యక్తం చేయలేదు. కానీ బయట రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళు మాత్రం ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే పద్ధతిని అన్ని రాష్ట్రాలు ప్రవేశపెడితే మా బతుకు ఎలా, మేమేం చేయాలి? ఎందుకంటే ఈరోజు ఐటీలో కానీ, బీటీలో కానీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో